ఏమై ఉంటాయా అని అన్వేషిస్తున్నారు రిపబ్లికన్లు. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నారని వాళ్ళు గట్టిగా చెప్పుకొస్తున్నా దాన్ని ఖండించే వాళ్ళు లేకపోలేదు. అసలు 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై ఆ పదవికే దూరమైపోనున్న ఒబామా వ్యక్తిగతంగా ఇలాంటి నిర్ణయం ఎవరి కోసం తీసుకున్నారు? దీని వెనుకున్న అసలు కారణమేమిటి? 2008లో చేంజ్ అంటూ పేటమెక్కిన ఒబామా ఏడాది తిరగకుండానే అవుట్ సోర్సింగ్ పై ప్రతికూల నిర్ణయాలు తీసుకున్నారు. నాటి నుంచి ఈ నల్లనయ్య విధానాలు భారత్కి గట్టిగట్టేవిగానే ఉన్నాయి. ప్రవాసులపై పన్నులు పెంచడం, అవుట్ సోర్సింగ్ కంపెనీలపై భారాలు మోపడం వంటివి మరింత భారం పెంచాయి. దీంతో 2008లో ఒబామా ఎన్నికవ్వగానే దాదాపు ప్రవాస భారతీయులంతా ఆయనకు ఓటేసి తప్పు చేశామని బాధపడ్డారు. మరోసారి ఒబామా వస్తే ఈ ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఉందని భయపడ్డారు. అయితే 2012 ఎన్నికల్లో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. రిపబ్లికన్ అభ్యర్థి మెక్కెయిన్ కన్నా ఒబామాయే ఎక్కువ సీట్లు దక్కించుకుని రెండోసారి పీఠమెక్కారు. అయితే ఈసారి ఎలాగూ తాను అధ్యక్ష పదవిలో పోటీ పడలేరు కాబట్టి తన పార్టీనైనా గెలిపించడానికి ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. 2015 జూలై కల్లా కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎవరన్నది తేలిపోతుంది. ప్రస్తుతానికి డెమోక్రాట్ల నుంచి హిల్లరీ క్లింటన్ పేరు దాదాపుగా ఖరారైపోయింది. ఇక ఇప్పటికే బిల్ క్లింటన్ 2 సార్లు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన భార్యగా హిల్లరీకే ఎక్కువ అవకాశాలున్నాయి. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీకి అడ్డు లేకపోయినా రిపబ్లికన్ల కన్నా ఆమెను పార్టీని ఉన్నతంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఒబామా ఇలా వలసవాదులకు అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలున్నాయి. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్. ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ ఎవరైతే చదువుతారో, ఆ విద్యా సంస్థల్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇంటెలెక్చువల్గా వాళ్ళు మనకు కావాల్సిన ఇంటెలెక్చువల్ క్యాపిటల్ మన దేశానికి వాళ్ళు ఇక్కడ చదువుకుని మళ్ళీ వాళ్ళ దేశాలకు వలస వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంటెలెక్చువల్ క్యాపిటల్ని మనం ట్యాప్ చేయలేకపోతున్నాము. మన దేశంలో అట్టు పెట్టుకుంటే కొన్ని సంవత్సరాలైనా అది మనకే లబ్ధి వస్తుంది అని అన్నారు ఒబామా. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు, రిపబ్లికన్లతో పాటు వేరే పార్టీలు పోటీపడ్డా ప్రధానంగా పోరు నడిచేది ఈ 2 పార్టీల మధ్యనే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించే కీలక రాష్ట్రాలు 10 వరకు ఉన్నాయి. మిగిలిన 40 రాష్ట్రాలు తరతరాలుగా సంప్రదాయకంగా డెమోక్రాట్లకో, రిపబ్లికన్లకో ఫిక్స్డ్ ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నాయి. కాబట్టి ఈ 10 రాష్ట్రాల మీదే ఎక్కువ దృష్టి పెట్టి అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం సాగుతుంది. ఈ 10 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటున్న వలసవాదుల్ని తమ వైపు ఆకర్షించుకోవడానికి ఒబామా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దామాషా పద్ధతిలో జరుగుతాయి. ఇక్కడ ప్రతి రాష్ట్రం నుంచి సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యులతో సమానంగా ఆ రాష్ట్రం నుంచి ఎలక్టోరల్ సభ్యులుంటారు. టెక్నికల్ గా మన దేశంలో అభ్యర్థులకు వేసినట్లు కాకుండా అక్కడ ఈ ఎలక్టోరల్స్కే ఓటేయాలి. మొత్తంగా ఈ కాలేజీలో 538 మంది సభ్యులుంటారు. ఏ అభ్యర్థికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తాయో అతనే అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు లెక్క. అయితే దామాషా ప్రకారం ఇక్కడే చిన్న చిక్కుంది. ఉదాహరణకు 3.75 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియాకు ఎలక్టోరల్ కాలేజీలో 55 ఓట్లున్నాయి. అదే 5.5 లక్షల జనాభా ఉన్న వ్యోమింగ్ లాంటి చిన్న రాష్ట్రానికి 3 ఓట్లున్నాయి. అంటే ఈ 3 ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి. ఇక దీనికి తోడు ఇక్కడి ఓటర్లలో వలస ఓటర్లు కూడా చాలా సార్లు ఫలితాల్ని ప్రభావితం చేస్తూ వస్తున్నారు. 2012 అధ్యక్ష ఎన్నికల్లో కూడా 65% ప్రవాస భారతీయులు, 56% వలస దేశస్థులు మద్దతివ్వబట్టే నల్ల సూర్యుడు మరోసారి పీఠమెక్కాడు. ఇప్పుడు కూడా ఇలాగే తన పార్టీని అధికారంలో ఉంచేందుకు ఒబామా వలస జాతీయులపై ఆంక్షల్ని సరళతరం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలున్నాయి. నుంచి సెనెట్ ని కూడా కాదని చెప్పి ఒబామా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ముఖ్యంగా ఏంటంటే, ఒకవైపు అమెరికాతో పాటు మిగిలిన దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అండ్ అమెరికా ఈరోజు ఇంకా పాత పద్ధతుల్లో ఉంటే కనుక రాబోయే రోజుల్లో అమెరికాను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా తన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని వెనుక రాజకీయ కోణం కూడా లేకపోలేదు. ఎందుకంటే పోయినసారి ఒబామా ఎప్పుడైతే ఓట్ ఫర్ చేంజ్ అని చెప్పి స్లోగన్తో మనకి వచ్చాడో అప్పుడు కూడా చాలా చక్కగా మనకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, ఎక్కువగా అక్కడ ప్రవాస అమెరికన్లే వాళ్ళకి ఓట్లు వేయడం, ఇంకోవైపు సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని దేశాల వాళ్ళు, అక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళు కానీ, అక్కడ స్థిరపడాలనుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా
ఒబామాను సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఇది ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే ఇదొక్కటే కాదు. గత 10 ఏళ్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతూ వస్తోంది. దీంతో అన్ని దేశాల మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తోడు రీసెంట్ గా అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ కూడా అక్కడి ప్రవాస భారతీయుల్ని ఆహ్వానించేలా ప్రసంగించారు. తన మేక్ ఇన్ ఇండియా నినాదం వినిపించి పెట్టుబడులతో మన దేశానికి వచ్చేయండన్నట్లు ఆహ్వానించారు. ముఖ్యంగా ఈ ఇమిగ్రేషన్ సరళీకృతం చేయడం వల్ల ఇండియా నుంచి ఒకవైపు అంటే మేడ్ ఇన్ ఇండియా ఇక్కడ వచ్చి పరిశ్రమలు పెట్టండి అని మనం చెప్తున్నాం, ఇంకోవైపు ఇక్కడ నుంచి స్కిల్ఫుల్ లేబర్లను బయటికి పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాలో ఉన్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి మన భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన వారధి కింద మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, దానివల్ల మన దేశానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే దాని మీద ఎక్కువగా మనకి ఇక్కడ కొత్తగా వచ్చే పరిశ్రమలకు కానీ వీటికన్నిటికీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇలా తమ దేశంలో వలస చట్టాలు కఠినంగా ఉంటే అన్ని దేశాల ప్రజలు తిరిగి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్న భయంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే భారతీయుల్ని మచ్చిక చేసుకోవడానికి ఒబామా అధ్యక్ష హోదాలో మరోసారి భారత్లో పర్యటించనున్నారు. ఎన్నో నెలల ముందు నుంచి దౌత్య చర్చలు జరిగితే తప్ప ఖరారు కాని అమెరికా అధ్యక్ష పర్యటన ఒక్క ఫోన్ కాల్తో కన్ఫర్మ్ అయిపోయింది. ఇందుకే ఇలా చరిత్రలో 2 సార్లు భారత్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామాయే కానున్నారు. ఇప్పుడు భారత్తో సత్సంబంధాలు అమెరికాకి చాలా అవసరం, అందుకే రానున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.